శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సుఖ స్వరూపాన్ని, స్థిరమైన ఆత్మను, చైతన్యమైన ఆత్మను. ప్రతి ఒక్కరికి సుఖాన్ని ఇచ్చేవారిని, ఆత్మాభిమాని స్థితిలో ఉండేవారిని. ఈ క్షణం నేను ఆత్మ, నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 19/3/2026। आज का हेडिंग मीठे बच्चे, जैसे बाप दादा दोनों निरअहंकारी है, देही अभिमानी है, ऐसे फॉलो फादर करो तो सदा उन्नति होती रहेगा। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, భగవంతుడు బ్రహ్మబాబా పరమాత్మ సుప్రీం సోల్ అని అంటారు. ఎవరిలో అయితే పరమాత్మ వచ్చారు, శివ్ బాబా బ్రహ్మబాబా నిరహంకారిగా ఉన్నారు. అరే భగవంతుడు ఏది కావాలంటే అది చేయొచ్చు, కానీ నేను ఏది కావాలంటే అది చేస్తాననే అహంకారం వాళ్ళు ఎప్పుడూ చూపించలేదు. మరి సదా ఆత్మిక అభ్యాసాన్నే చేశారు. మనం ఎవ్వరము అనేది కాదు, మనం ఒక సోల్ అనేది మనకి సదా గుర్తు చేయిస్తున్నారు. సో నేను కూడా పరమాత్మలో ఉన్న ఈ క్వాలిటీని గుర్తు పెట్టుకోవాలి. సోల్ కాన్షియస్నెస్ మెయింటైన్ చేయాలి. అహంకారం అనేది చూపించకూడదు. సోల్ కాన్షియస్నెస్ లేక బాడీ కాన్షియస్నెస్ వస్తే ఆటోమేటిక్గా అహంకారం అనేది వచ్చేస్తుంది. సో పిల్లలైన మీరు సదా ఉన్నతిని పొందాలంటే నిరअहंकारी ఆత్మగా ఉండాలి. ప్రశ్న, ऊंच पद की प्राप्ति के लिए कौन सा खबरदारी जरूर रखनी है? ऊंच पद पाना है तो खबरदारी रखो, मनसा से भी किसी को मेरे द्वारा दुख ना हो, किसी की परिस्थिति में क्रोध ना आए, बाप का बनकर बाप का कार्य में इस रुद्र यज्ञ में विघ्न रूप ना आए। अगर कोई मुख से बाबा बाबा कहे, चलन रॉयल ना हो तो ऊंच पद नहीं मिल सकता. ఉన్నతమైన పదవి పొందాలంటే దేంట్లో చాలా జాగ్రత్త వహించాలి. ఉన్నతమైన పదవి పొందాలి అంటే మనస్సు ద్వారా కూడా, మన థాట్ ద్వారా కూడా వేరే వాళ్ళకి దుఃఖం కలగకూడదు. ఎలాంటి పరిస్థితిలో క్రోధాన్ని చూపించకూడదు. భగవంతుడు చేసే ఈ గాడ్లీ సర్వీస్లో విఘ్న రూపంగా అవ్వకూడదు. నోటి ద్వారా బాబా బాబా అని అనాల్సిన అవసరం లేదు, కాకపోతే నడవడిక మాత్రం చాలా రాయల్గా ఉండాలి. ఉన్నత పదవిని అప్పుడే పొందగలరు. మరి నా బిహేవియర్ రాయల్గా ఉందా? మనస్సు ద్వారా కూడా ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వట్లేదు కదా, క్రోధం చూపించట్లేదు కదా. సోల్ కాన్షియస్ స్టేజ్లో ఉంటున్నానా? భగవంతుడికి చెందిన వారిగా ఉన్నాననేది సదా గుర్తుంటుందా? చెక్ చేసుకోవాలి. ఓం శాంతి. बच्चे अच्छी तरह से जानते हो, బాబా से वर्षा जरूर पाना है. మరి పిల్లలకి బాగా తెలుసు, నేను నా తండ్రి ద్వారా తప్పకుండా వారసత్వాన్ని పొందాలి. మరి భగవంతుడు మనకెప్పుడు వారసత్వం ఇస్తారు? వారి శ్రీమతం, శ్రేష్టమైన మతం పైన నేను నడుస్తే. మరి
భగవంతుడు అందరికీ తండ్రి శ్రేష్టంగా తయారు చేస్తారు. హిందూ ధర్మంలో కూడా శ్రీమద్ భగవద్గీత అంటారు. అంటే భగవంతుడు చెప్పే మహావాక్యాలు అంటారు. అంటే భగవంతుడి మహావాక్యం ద్వారా అంత ఉన్నతంగా అవ్వగలం. మరి హిందూ ధర్మంలో భగవద్గీతను నెంబర్ 1 శాస్త్రంగా చెప్పారు. మరి భగవంతుడి మహావాక్యాలకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. భగవంతుడి శ్రీమతం ద్వారానే ఉన్నతంగా అవ్వగలం. నేను రావణుడు అనగా నాలో ఉన్న నెగటివిటీ, నాలో ఉన్న వికారి మతాన్ని వదిలేస్తున్నానా అనేది స్వయం ప్రశ్నించుకోవాలి. నాలో ఉన్న నెగటివిటీ నన్ను కిందకి దిగజారిపోయేటట్టు చేస్తుంది. నాకు నాకే చెంపదెబ్బ వేసేటట్టు చేస్తుంది. మరి నేను ఆత్మ పంచ వికారాల రూపీ రావణుడి పైన విజయాన్ని పొందుతున్నానా? నా తండ్రి పతిత పావనుడు. మరి నేను పావనంగా అవుతున్నానా, పతితంగా అవుతున్నానా? నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా పిల్లలు ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారు. సింపుల్ పాయింట్, మనకి ఎంతగా భగవంతుడి పైన విశ్వాసం, నిశ్చయం ఉంటుందో మనం అంత సంతోషంగా ఉంటాం. డే అంతట్లో మన హ్యాపీనెస్ కోఎఫిషియంట్ చెక్ చేసుకోవాలి. బాబా మతం పైన నడవాలి. అప్పుడే స్వరాజ్య అధికారి ఆత్మగా అవ్వగలం. అప్పుడే బాబా సమానంగా సర్వీస్ కూడా చెయ్యగలం. బ్రహ్మ బాబా మమ్మ ప్రాక్టికల్గా చూసాం, ఎంతగా సేవ చేశారు. మరి నేను అంతటి సేవాదారి జీవితం, సేవ చేయడం అంటే అన్ని వదిలేయడమా అంటే కాదు. ఇంట్లో ఉంటూ రెస్పాన్సిబిలిటీస్ నిభాయిస్తూ మనస వాచ కర్మన భగవంతుడి సేవను చేస్తున్నానా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బాబా స్వయం అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మనం స్వయం శివ్ బాబా ద్వారా వింటున్నాం, పురుషార్థం చేస్తున్నాం. మరి మన నడవడిక ఎంత ఉన్నతంగా ఉండాలి? మరి ప్రతిరోజు భగవంతుడు ఇచ్చే శ్రీమతం అనగా ఒక గుడ్ పాత్ ఎలా తెలుస్తుంది? మనం వినే మురళి ద్వారా తెలుస్తుంది. మరి నేను మురళిని వింటున్నానా? సరే, మురళి వినే ఛాన్స్ లేదు అంటే స్మృతి యాత్ర అట్లీస్ట్ పరమాత్మని తలుచుకుంటున్నానా అనేది చెక్ చేసుకోవాలి. యాత్రలో ఉంటూ అంటే పరమాత్మ రిమెంబరెన్స్ లో ఉంటూ మురళి వినాలి, మురళిని వినిపించాలి. ముఖ్యమైన విషయం పరమాత్మ స్మృతి. కాకపోతే రిజల్ట్ ఏం చెప్తున్నారు బాబా? మురళి అయితే నడిపిస్తున్నారు, కానీ స్మృతి యాత్రలో ఉండి నడిపించట్లేదు. నేను వానప్రస్థిని, వాణి అనగా ఈ టాకిటివ్ వరల్డ్ నుంచి డిటాచ్డ్గా ఉండే ప్రపంచానికి సంబంధించిన వారిని వానప్రస్థిని అనేది భావించాలి. అప్పుడు ఆటోమేటిక్గా పరమాత్మ స్మృతి కలుగుతుంది. ఆటోమేటిక్గా అందరికీ సుఖాన్ని ఇస్తారు. ఆటోమేటిక్గా ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు. సో మొత్తం ఆధారం అంతా స్మృతి పైనే ఉంది. సదా గుర్తుపెట్టుకోవాలి, నేను ఆత్మ ఇప్పుడు రిటర్న్ ఇంటికి వెళ్ళాలి. నేను ఆత్మ ఇప్పుడు రిటర్న్ అనగా ఇల్లు అంటే సోల్స్ వరల్డ్, పరంధామానికి వెళ్ళాలి. సో దీంట్లో ఎలాంటి అంధశ్రద్ధ అనేది లేదు. అంతేకాని మన పైన మనం అటెన్షన్ పెట్టాలి, సంశయంలో పడకూడదు, కునికి పాట్లు రాకూడదు. ఎంత వీలైతే అంత పరమాత్మను స్మృతి చేయాలి. ఇదే ఒక వ్యాపారం. వ్యాపారం అంటే ఏంటి? ఒక ఆక్యుపేషన్గా ఈ వరల్డ్లో ఉంటూ, ఈ శరీరంలో ఉంటూ, అన్ని పనులు చేస్తూ
బుద్ధి మాత్రం పరమాత్మతో కనెక్ట్ అయి ఉందా అనేది చెక్ చేసుకోవాలి. మరి బాబా స్మృతి యాత్ర ద్వారానే మనకి ఉన్నతమైన పదవిని ఇస్తారు అంటే ఎంత వీలైతే అంత స్మృతి చేస్తే నేను ఆత్మ ఎంతో పావనంగా అవుతాను. అంతేకాని పండితుడి సమానంగా అలా 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 అందరికీ చెప్పేసేయడం కాదు, మాట్లాడడం కాదు. మాటల్లో స్మృతిని కూడా యాడ్ చేయడం అంతే ఇంపార్టెంట్. మాయ మన దగ్గరికి చాలా తుఫాన్లను తీసుకొస్తుంది. కానీ నేను మాత్రం నా చార్ట్ని నేను మెయింటైన్ చేయాలి. చార్ట్ మెయింటైన్ చేయడంలో నేను చాలా శ్రమ చేయాలి. అప్పుడే 21 జన్మల వారసత్వాన్ని పొందగలం. మరి ఇవన్నీ మంచి మంచి పాయింట్స్ని మీరు చక్కగా అర్థం చేసుకోగలగాలి. సదా గుర్తుపెట్టుకోవాలి, నేను ఆత్మ, నా వికర్మలను సమాప్తం చేసే సమయం ఇది. మరి నా ప్రతి కర్మను శ్రేష్టంగా పెట్టుకోవాలి. ప్రతి కర్మను ఉన్నతంగా చేసుకోవాలి. ప్రతి కర్మ ద్వారా పరమాత్మను ప్రత్యక్షం చేయగలగాలి. నా ప్రతి కర్మ అంటే ఏంటి? మనం చేసే ఒక యాక్టివిటీ, యాక్షన్, పని, దానిపైన అంత అటెన్షన్ పెడుతున్నానా అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. धारणा बोलने चलने में बहुत रॉयल होना है, मुख से सदैव रत्न निकलना है, बाप समान सेवा करनी है, किसी के दिल में रंज नहीं रखना है. మనం మాట్లాడే పద్ధతి, నడిచే విధానం చాలా రాయల్ గా ఉండాలి. నోటి ద్వారా రత్నాలే వెలువడాలి. భగవంతుడి సమానంగా సేవ చేయాలి. ఎవ్వరిపైన కూడా హృదయంలో కూడా ఈర్ష అనేది పెట్టుకోకూడదు. బయటకు ఎంత యాక్ట్ చేస్తాం, కానీ లోపల మన హార్ట్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. క్రోధం చాలా చెడ్డది. దానితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ముఖం సదా దేవతల లాగా హర్షితంగా ఉండాలి. జ్ఞానం, యోగ బలంతోనే మీరు దేవత, అంత డివైన్ సోల్స్ గా అవ్వగలరు. దేవతలది ఎప్పుడు క్రోధి చిత్రం పెట్టరు, అన్హ్యాపీ చిత్రం పెట్టరు, ఈర్ష్యతో ఉన్న చిత్రం పెట్టరు. దేవతల చిత్రం, డివైన్ సోల్స్ యొక్క చిత్రం చాలా ప్యూర్గా, హ్యాపీగా పెడతారు. మరి నేను ఆత్మ అంత డివైన్ గా తయారవ్వాలంటే నా పైన నేను ఎంత అటెన్షన్ పెట్టుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్. వరదానం చెప్తున్నారు, पावरफुल दर्पणम द्वारा स्वयं को साक्षात्कार कराने वाले. మరి పవర్ఫుల్ దర్పణం ఏ విధంగా? ఒక దర్పణం మిర్రర్ ముందు కూర్చుంటే మనం ఎలా ఉన్నామనేది తెలిసిపోతుంది. మరి ఆ మిర్రర్ సరిగ్గా లేదు అంటే, కొన్ని ఎగ్జిబిషన్స్ లో మిర్రర్స్ ఉంటాయి. కొన్ని మిర్రర్స్ లో సన్నగా ఉంటాం, కొన్ని మిర్రర్స్ లో లావుగా ఉంటాం, కొన్ని మిర్రర్స్ లో పొడువుగా ఉంటాం, కొన్ని మిర్రర్స్ లో చిన్నగా ఉంటాం. సో మిర్రర్ సరిగ్గా లేదు కాబట్టి ఆపోజిట్ పర్సన్ ఎలా ఉన్నా అది అలా కనిపించదు. కానీ మీరు స్వయం నేనొక దేహం అనే విషయం మర్చిపోయి, నేనొక ఆత్మ అని భావించి పవర్ఫుల్ స్థితి ద్వారా మనకి మనం చాలా ఉన్నతమైన ప్రత్యక్షం చేసుకోగలగాలి. స్లోగన్, शिक्षाओं से शिक्षाओं को स्वरूप में लाने वाले ज्ञान स्वरूप प्रेम स्वरूप आत्मा. భగవంతుడు చూపించే ఈ శిక్షణలను, భగవంతుడు చూపించే ఈ శిక్షణలను స్వరూపంలోకి, ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురాగలగాలి. వారే జ్ఞాన స్వరూపాత్మలు, ప్రేమ స్వరూప ఆత్మలు. సో ఈరోజు మురళిలో బాబా మెయిన్గా ఏం చెప్పారు? పిల్లలైన మీరు చాలా రాయల్గా ఉండాలి. పిల్లలైన మీరు చాలా రాయల్గా ఉండాలి. క్రోధం అనేది ఉండకూడదు. లోపల ఈర్ష అనేది ఉండకూడదు. నేను ఆత్మ ఎంత రాయల్గా ఉన్నాను, నేను ఆత్మ నా ప్రతి కర్మ పైన అంత అటెన్షన్ పెట్టానా,
చెక్ చేసుకుందాం. సో దీనిపైన ఒక మెడిటేషన్ అభ్యాసం చేద్దాం. ఓకే, చలో, రిలాక్స్. ఓం శాంతి. నేను శ్రేష్టమైన ఆత్మను. సదా శ్రేష్టమైన జీవితాన్ని ప్రత్యక్షం చేస్తాను. మనసా వాచ కర్మణ శ్రేష్టత నా నిజ స్థితిగా తయారు చేసుకుంటాను. నేను ఆత్మ. సదా నా ఈ ముఖ వర్చస్సును దేవతా సమానంగా రాయల్ గా ఉంచుకుంటాను. నేను ఆత్మ. ఎవ్వరిపైన కోప్పడను. ఎవ్వరిని ఈర్ష్య చెందను. నేను ఆత్మ. సదా నిరహంకారిగా ఉంటాను. ఈ ప్రపంచంలో నాది అంటూ ఏది లేదు. సదా ఈ నిరహంకారి స్థితిలో ఉండటానికి ప్రయత్నిస్తాను. I, the soul, a detached being, am not the body. I'm only the soul, the sparkling star in the middle of the forehead. I experience the soul consciousness of myself, where every part of this body is filled with soul conscious stage. This is the stage liked by everyone. This is the stage where the Supreme Father has blessed me with his powers. For the next few seconds, I, the soul, always feel to compare the soul conscious of myself and the behavior of myself, where I make sure the soul consciousness remains highest and elevated. Such a stage liked by everyone, such a stage detached from everyone, and this is a stage which helps me to recognize a true being of myself. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the pure nature of myself, and with the God's power, I'm going to experience a beautiful and a peaceful life. Om Shanti.